వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో తెనాలి పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మరమ్మతులు, వీధి దీపాలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం సమస్యలపై సభ్యులు చర్చించారు. 11వ అంశాన్ని వాయిదా వేశారు. మిగిలిన 61 అంశాలను సభ్యులు ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. పట్టణ సమస్యలపై వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. పట్టణంలో రోడ్ల మరమ్మతులు పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రశ్నించారు. తవ్విన రోడ్లను అసంపూర్తిగా వదిలేసిన కాంట్రాక్టర్ల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టర్లకు కొమ్ములొచ్చాయని టీడీపీ సభ్యులు పసుపులేటి త్రిమూర్తులు, అడిస్మల్లి వెంకటేశ్వరరావు, దేశు యుగంధర్ ప్రశ్నించారు. దాఖలైన టెండర్లపై నిర్ణయం, పూర్తి చేసిన పనులకు రాటిఫికేషన్ వంటి వాటిపై సభలో సభ్యులు చర్చించారు. తర్వాత క్వాలిటీ కంట్రోల్ తీసుకొని వెళ్ళి దానికి ఎంత క్వాలిటీ జరిగింది ఏందనేది చెక్ చేసి అప్పుడు బిల్లు వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను అన్ని చూస్తాను. అతను నాకు తెలిసి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నాడు. 10 లక్షల రూపాయలు వర్కులు పెడితే 10 లక్షలు కూడా ఖర్చు పెట్టున్నాడు. అతను అసలు ఫోన్ అక్కడ సమాధానం చెప్పడు. నేను 10 సార్లు చేసుకుంటా, ఒక్కసారి 2 సార్లు ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆ వాటిలో 100 సార్లు ఫోన్లు వచ్చినాయి. నాకు వాటిలో పడిపోయారు, ఇబ్బంది పడుతున్నారు, 100 ఫోన్లు వచ్చినాయి. నేను ఇప్పుడు చైతన్యకి ఫోన్ చేశాను, మన కళ్యాణ్ చేశాను, 50 సార్లు అప్పుడు చేసుకుంటా. అసలు చాలా నిర్లక్ష్యమైనటువంటి కాంట్రాక్టర్ దశ. కాంట్రాక్టర్ పనితీరు బాగలేదు, కౌన్సిలర్ చేయాల్సిన గౌరవం ఇవ్వట్లేదు, వాళ్ళ నుంచి కలవట్లేదు, మాట్లాడలేదు, ఎక్కడ వర్క్ చేయాలని చూపించే పొజిషన్ లేదు. కౌన్సిల్ చేయాల్సిన గౌరవం లేదా, కౌన్సిల్ పోనీ ఎట్టాల్సిన గౌరవం లేదా అంటే అధికారులకు ఇచ్చిన అరుసులు పట్టుకొని కాంట్రాక్ట్ ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తారు. వీళ్ళకున్న కమిషన్లో కక్కుర్తపడే పనులు సరిగ్గా చేయక, కౌన్సిలర్ విలువ ఇవ్వక వీళ్ళు చేస్తున్న నిర్వాహకులు దశ. ఎక్కడన్నా 1వ వార్డు 10వ వార్డు చెప్తారు కదా దశ, ఏ రమ్మలనే చూద్దాం. కనీసం దయచేసి ఈ బిల్లు మాత్రం పాస్ పెట్టాలి. ఎందుకంటే అన్ని వార్డులో అదే సమస్య. 40 వార్డులో ఈ రకమైన పరిస్థితి ఉంటే ఏం చేసినట్టు బిల్లు చేసుకుని పోతారా? ఖచ్చితంగా దీన్ని మాత్రం హోల్డ్ పెట్టండి. గొయ్యలు తీసి 6 రోజులు అట్లా ఉంచారు దేశ. 3 రోజులు పూర్చాడు కానీ ప్యాచ్ వర్క్ విషయం వచ్చినప్పుడు ప్రభుత్వం గమనించి యుద్ధ ప్రాతిపదికన చేయండి అని చెప్పేసి చెప్పినటువంటి ఆర్డర్స్ వాస్తవం. దీనికి ఒక క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చారు ప్రభుత్వం నుంచి. అధ్యక్ష, అవి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎలా వర్క్ చేయాలి, బిఫోర్ ఎలా ఉంది, డ్యూరింగ్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అని చెప్పేసి అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేయాలనేసి ఆదేశించారు. దానికి అనుగుణంగానే మా మళ్ళీ కూడా టౌన్లో 163 ప్యాచ్ వర్క్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 80% వర్క్స్ సీసీ రోడ్స్, సీసీ ప్యాచ్ వర్క్లు, రిమైనింగ్ 20% బీటీ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. డిగ్గింగ్ చేసి వదిలేసి తిరుపతికి వెళ్ళిపోయాడు. తిరుపతికి వెళ్ళిపోవడం వల్ల ప్రజల నుంచి అప్రూవల్ వచ్చి వచ్చింది. మళ్ళీ అతన్ని పిలిపించి స్టార్ట్ చేయడం చేసి అన్నాం. ఈ విషయంలో పబ్లిక్ నుంచి ద్వారా వాట్సాప్ నుంచి కూడా రిక్వెస్ట్లు కానీ లేకపోతే ఇంకా సమస్యలు చైర్పర్సన్ గారి దృష్టికి, నా దృష్టికి వచ్చి వచ్చాయి. అందువల్ల ఎవరైతే ఉన్నారో ఒకరితో ఆ కాంట్రాక్టర్స్ స్పెసిఫిక్గా చెప్పాం. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటంటే అధ్యక్ష, వర్క్ కంప్లీట్ అయిపోయాక బిల్ పేమెంట్కి వచ్చినప్పుడు ప్రతి బ్యాచ్ వరకు 163 ఏవైతే ఉన్నాయో ఆ 163 పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసి అది క్వాలిటీ అయితేనే బిల్ రికమెండేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు అనేసి మా ఇంజనీర్ గారికి నేను స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాను. వర్క్ చేయడంలో ఆలస్యం జరిగినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అతను మధ్యలో వదిలేసి గుళ్ళు గోపురం తీర్థాలు అనుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి లేట్ అయితే అయింది.
అయినప్పటికీ ఇప్పుడు ఒక 3-4 రోజుల్లోనే ఎక్కడైతే ఇంకా 163 ఏదైతే గ్యాప్ ఉందో అవన్నీ కూడా చేద్దాం. చేయించాక క్యూరింగ్ అయినాక బిల్ రికమెండేషన్ వచ్చినప్పుడు పర్సనల్ ఇన్స్పెక్షన్ గౌరవ చైర్పర్సన్ గారికి సమయం ఉంటే ఒకవేళ వారితో కలిసి లేటెంట్గా నేను పర్సనల్ విజిట్ చేసి ఉప్పుబయారులో రోడ్డు పగలగొట్టి 4 రోజులు ఆపారు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరండి? ఏం సార్ ఒకటే నేను చెప్పాను, పూర్తి చేయని వాళ్ళకి చేయటం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆపేసేయండి. పనిష్మెంట్ అనేది మిమ్మల్ని అమ్మలేదు, మమ్మల్ని రోడ్డు మీద వాటిలో ఉండేది మేము అమ్మలు వచ్చి ఇంటికి వచ్చి పూజలు రెస్పాన్సిబిలిటీ ఏంటి? అసలు కాంట్రాక్ట్ భయం ఉందా? మిగతా వాళ్ళు కరెక్ట్ ఉంటారు. చేయించండి చేయించండి. దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టబోయి చెప్పారు. దాన్ని పక్కన పెట్టి ఆయన డిస్కస్ చేద్దాం ఉన్నారు. అది వార్తలు కనబడుతుందో దాన్ని మాట్లాడాలి, దాన్ని ఆమోదించదని చెప్పారు. 20 అంశాలకు సంబంధించి మీ ద్వారా అధికారులు గతంలో ప్రభుత్వము గడప గడపకు మన ప్రభుత్వమైనటువంటి కార్యక్రమంలో ప్రతి వార్డుకు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఆ వార్డు ప్రజలకు ఏ విధంగా అవసరం ఉంటాయో ఆ ప్రకారంగా ఆర్డర్స్ ఇచ్చారు. అందులో భాగంగానే ఆనాటి ప్రజాప్రతినిధులు వార్డులను కూడా తీసి ఓవర్సైట్ చేసి కలెక్టర్ ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్టాండర్డ్స్ అనుగుణంగా టెక్నికల్ శాంక్షన్ అగ్రిమెంట్ అన్నీ అయినాయి. అందులో భాగంగా కొన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి, కొన్ని వర్క్స్ అగ్రిమెంట్ అయ్యాయి కానీ స్టార్ట్ అవ్వలేదు. లోపల ఎలక్షన్ కోడ్ ఇదంతా రావడంతో తర్వాత ప్రభుత్వాలు మారే పోయినాక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ వర్క్స్ ఒక డెసిషన్ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ డెసిషన్ ఏంటంటే ఏ వర్కులు అయితే 20% లోపల ఉంటాయో స్టార్ట్ అయ్యి లేదా స్టార్ట్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్యాన్సిల్ చేయాలి అని చెప్పారు. నెక్స్ట్ ఇదే పరిస్థితి అంటే అన్ని వార్డులకు సంబంధించి ఉన్నాయి కాబట్టి 54 వర్కులకు సంబంధించి నెక్స్ట్ మంత్ అటు మంత్ మళ్ళీ సేమ్ జనరల్ ఫండ్ ఇచ్చి పెట్టుకుంటే ఏ వార్డుకి ఆ వార్డు క్లియర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి వార్డులో ఉన్నాయి, అందరూ ఇంపార్టెంట్ ఇయ్యే కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆమోదం ముద్రేస్తారు, ఖచ్చితంగా పని చేస్తారు. ఇప్పుడు మెటీరియల్ రేట్లు బాగా తక్కువ ఉన్నాయి. సిమెంట్ 230-235 దొరుకుతుంది. ఇప్పుడు మనం పాత రేట్లు ప్రకారం వీళ్ళు ఏదో 0.5% లోపేసి టెండర్లు పడుతున్నారు. అది 2-3 టెండర్లు ఉంటే పోటీలో ఎవరికైనా రావచ్చు. ఒక్క సింగిల్ టెండర్లే 0.5% ఆమోదం కూడా అన్ని కరెక్ట్గా జరుగుతుంది. కాంట్రాక్టర్స్ మన దగ్గర ఎస్సీ గారి దగ్గర ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వారందరినీ కూడా చైర్పర్సన్ గారి యొక్క సమక్షంలో సమావేశం పెట్టి మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ఆర్థిక వనరులు, మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చే విధంగా వర్క్స్ రావాలి, క్వాలిటీ రావాలి. అలాగే రేట్లు అరవైనటువంటి క్రమంలో కూడా ఒక పద్ధతి ఉంటే బాగుంటుంది. లెస్సులు ఎలా వేయాలి, ఒకవేళ వేస్తే ఏ వర్క్కు సివిల్ వర్క్లో కూడా రోడ్డు మీద ఎలా వేయాలి, రైలు మీద ఎలా వేయాలి అనేటువంటి విషయాలు, అలాగే సపరేటర్ సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. వీటన్నింటి కూడా ఇంజనీర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సూచనతోటి ఒక సమావేశం పెట్టి ప్రజలకైనటువంటి ఒక రిజిస్టర్ వచ్చే విధంగా ఉన్నామనేసి నెక్స్ట్ మంత్లో చేద్దామనేసి ఒక అభిప్రాయం. 0.2% అంటారు, 0.0 ఇవన్నీ ముందు మాట్లాడుతున్న ఏర్పాటు చేస్తున్న విధానం అన్నమాట. అది సిస్టంలోకి వచ్చి చేసుకుంటారు. ఈరోజు నా సాధారణ సమావేశంలో 11వ అంశం ఒకటి వాయిదా వేసి అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే సభ్యులందరూ ఈ ప్యాచ్ వర్క్ల గురించి మాట్లాడతాను, అది గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఎవరో పిలిచి వాళ్ళతో మాట్లాడి
అది కూడా వెంటనే పరిష్కరిస్తాను. కాంట్రాక్ట్ పేరు అశోక్ అని వాళ్ళని పిలిచి నేను మాట్లాడి దాన్ని కూడా పరిశీలిస్తాను. అవసరమైతే నేను వార్డులో ఎక్కడైతే ప్యాచ్ వర్క్లు చేస్తారో క్వాలిటీ ఉందో లేదో నేను అవన్నీ చూసి ఒకసారి అది కూడా మంచిగా వర్కర్స్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులను నింపాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, అదేవిధంగా కూటమి పాలన యొక్క ఫలితాలను ప్రతి ఒక్కరూ పొందాలని ఆయన ఆకాంక్షించారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా, సంతోషంగా, అందరికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గంలో కొత్త ప్రభుత్వం యొక్క పాలన యొక్క ఫలితాలని అనుభవించేలాగా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని పరిపూర్ణంగా సమర్థించేలాగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలాగా చూస్తారని చెప్పి విశ్వసిస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 26వ తేదీన పొన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజ్ కుమార్ సీనియర్ న్యాయవాది బేతాల ప్రకాష్ రావుని నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టడం వల్ల అతనికి తీవ్ర గాయాలు అయ్యాయని, దానిని నిరసిస్తూ గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ మేరకు మంగళవారం తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసుల దాడి అమానుషమని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన పోలీసులు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదులపై గౌరవం లేకుండా పోలీసులు విచక్షణ రహితంగా మరియు బాధ్యత రహితంగా ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. దీనికి కారణమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ని మరియు సిబ్బందిని వెంటనే విధుల నుండి తొలగించాలని, న్యాయవాదికి న్యాయం చేయాలని, తక్షణమే వారిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని, దీని మీద సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన తెలిపారు. అనంతరం ఈ విషయం మీద న్యాయవాదులు ర్యాలీగా తెనాలి సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. 26/12/2024 పొన్నూరు పట్టణానికి చెందిన న్యాయవాది బేతాళ ప్రకాష్ రావును తెనాలి పొన్నూరు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చాలా భయంకరంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఆయన కొట్టే విధానంలో ఒక రౌడీని గుండాన్ని కొట్టినట్టుగా కొట్టి అతని యొక్క చిటికిన వేలు విరిగిపోవడానికి కూడా కారకుడయ్యాడు. ఆ విషయం మీద సిఐకి, డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎటువంటి స్పందన లేదు. మేము హాస్పిటల్ ఇంటిమేషను తర్వాత ఎన్ని పంపమని కోరినా కానీ వాళ్ళు ఏం చేయలేదు. ఆ తర్వాత హాస్పిటల్లో యాక్సిడెంట్ రిజిస్టరు, వూండ్ సర్టిఫికేటు అన్నీ కూడా తీసుకొని రాత్రి పొన్నూరు ఫెడరేషన్ వాళ్ళు, తర్వాత గుంటూరు తెనాలి బార్ అసోసియేషన్ అందరం కలిసి డీజే గారిని కలవడం జరిగింది. డీజే గారు కూడా స్పందించి ఈ యొక్క రాజ్ కుమార్ వారి సిబ్బందిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయడానికి కోసం కానీ కేసు రిజిస్టర్ చేయడానికి అన్నిటికి కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడతానని చెప్పి ఉన్నారు. ఈ రోజున మా ఫెడరేషను, తర్వాత గుంటూరు ఫెడరేషను, తర్వాత జిల్లా ఫెడరేషన్ అందరూ కూడా రేపల్లి, పొన్నూరు అందరూ కూడా ఈ రోజున గుంటూరు ఐజీ గారిని కలిసి ఈ సంఘటన మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అందరం కూడా వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మందరపు వేణుగోపాలరావు, తాడిపోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, సీనియర్ న్యాయవాదులు పెరికల డానియల్, వేజెండ్ల శ్రీనివాసరావు, నిఖిల్, అడప పరిపూర్ణారెడ్డి, షేక్ హుసేన్, నిండుబ్రోలు సుబ్రహ్మణ్యం, కొండయ్య, కంచెల కోటేశ్వరరావు, కె శ్రీనివాసరావు మరియు మహిళా న్యాయవాదులు గోన పుణ్యవతి, షేక్ రిహానా, ఉమారాణి మరియు జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖున పొన్నూరు పట్టణానికి చెందిన న్యాయవాది బేతాళ ప్రకాష్ రావుని మరి పొన్నూరు టౌన్ ఎస్ఐ రాజ్ కుమారు ఒక కేసు విషయంలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ప్లేడర్ గారు అక్కడ ఏర్పడినటువంటి చిన్న వివాదంతో అతని స్టేషన్కి తీసుకెళ్లి విచక్షణ రహితంగా హంటర్తో, లాఠీలతో మరి కొట్టడం జరిగింది. ఆయన తీవ్రంగా గాయపడి హాస్పిటలైజర్ అయితే కేసు నమోదు చేయకుండా ఈ రోజు వరకు కూడా పొన్నూరు పోలీసులు తాత్సారం చేస్తూ ఉన్నారు. దీని మీద మేము తెనాలి బార్ అసోసియేషన్
అధ్యక్షులు బేతాళి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క కక్షిదారులు కక్షలు పెంచుకుని న్యాయవాదులను హత్య చేసి ఈ దుర్మార్గమైన సంస్కృతిని తీసుకొస్తామంటే మరి ఇవి పోలీసులు కూడా వారికి ఒత్తాసగా మరి ఇవి ఈ రోజున అనేక చోట్ల కూడా న్యాయవాదుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలా, ఉన్నతాధికారులు దీని మీద తక్షణం విచారణ జరిపించి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం.